పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదగడానికి పత్యాహారానికి కావలసిన పదార్థాలు: సొంటి, బెల్లం, ఎండు కొబ్బరి, గోధుమ పిండి, నెయ్యి, బాదం, పిస్తా. డాక్టర్ గారు, కావలసిన పదార్థాలను చూసాం కదా, మరి దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి? మనం ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేద్దాం. ఒక చెంచాడు నెయ్యి వేసి వెచ్చపెడదాం ముందు దాన్ని. డాక్టర్ గారు, నెయ్యి వేడైంది కదా, ఇప్పుడు ఏం వేయాలి? ఇప్పుడు దీనిలోకి మనం సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో గోధుమ పిండి పిల్లల ఎదుగుదలకి చక్కగా ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పినట్టుగా సహజ సిద్ధంగా తీయగా ఉండేటువంటి పదార్థం అన్నమాట. సో కొలత ప్రకారం మీరు 100 గ్రాములు వేసుకోండి. మేము సుమారుగా గోధుమ పిండిని వేసి వేయించుతాం. ఇది ఎంతసేపు వేయించాలండి? కొంచెం పచ్చిపోయి కాస్తంత రంగు మారే వరకు, కొద్దిగా బ్రౌనిష్ షేడ్ వరకు వేయించితే సరిపోతుంది. మంచి వాసన అది కూడా వస్తుంది కదా, నేతి వాసన అది కూడా దానిలో పట్టి సరిపోతుంది. బాగానే వేగిపోయింది అది. ఇప్పుడు ఇది స్టవ్ ఆపేసి దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఎండు కొబ్బరి కూడా పిల్లలకి ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో సహజ సిద్ధంగా ఉండేటువంటి కొవ్వు పదార్థం, న్యాచురల్గా ఉండేటువంటిది. తర్వాత ఏంటంటే దీనిలో కూడా మధుర రసం, తీయగానే ఉంటుంది లోపల ఉండేటువంటి రుచి కూడాను. ఈ ఎండు కొబ్బరిని పొడిలాగా చేసేసి దాదాపుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో ఎండు కొబ్బరి పొడిని ఇందులో కలుపుతాం మనం. తర్వాత బాదం పప్పుల పొడి. బాదం పప్పులు కూడా పిల్లల ఎదుగుదలకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బాదం పప్పును ఏంటంటే నానబెట్టి పొట్టు తీసేసి తర్వాత ఆరిపోయిన తర్వాత పొడి చేయొచ్చు, లేకపోతే కొంచెం మామూలుగా ఒకసారి వేయించేసి పొడి కూడా చేసేసుకోవచ్చు. ఈ బాదం పప్పుల పొడిని సుమారుగా 25 నుంచి 50 గ్రాముల మధ్యలో ఎంతైనా వేసుకోవచ్చు. తర్వాత సొంఠి కూడా తీసుకున్నాం కదా, మన లిస్టులో సొంఠి కూడా చెప్పుకున్నాం. సొంఠి కూడా ఏంటంటే ఒక 25 గ్రాముల పరిమాణంలో సొంఠిని తీసుకుని మనం ఇందాక గోధుమ పిండి వేయించినట్టుగా కొంచెం నేతిలో వేయించాలి. ఆ వేయించిన సొంఠి కొమ్ము కొంచెం చల్లారిన తర్వాత దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. అంటే సొంఠిని నేతిలో వేయించి చల్లారాక పొడి చేసుకోవాలి. ఈ సొంఠి పొడి ఒక 25 గ్రాముల పరిమాణంలో, అంటే గోధుమ పిండిలో 4వ వంతు తీసుకుని ఇందులో కలుపుకోవాలి మనం. ఇంకా ఇందులో మనకి పిస్తా పప్పులు కూడా చెప్పుకున్నాం. ఈ పిస్తా కూడా చక్కగా డ్రై ఫ్రూట్స్, పిల్లలకి ఎదుగుదలకు కావాల్సినటువంటి పోషక విలువలు అవి బాగుంటాయి. పిస్తాను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని ఒక 15-20 గ్రాముల పరిమాణంలో పిస్తా పప్పులు కూడా ఇందులో కలుపు. ఇంకా ఏంటంటే ఇప్పుడు మరి లడ్డూలు చేసుకోవాలంటే తీపి కలవాలి కదా, దానికి మనం బెల్లాన్ని వాడతాం ఇందులో. బెల్లం ఎందుకంటే మనకి అది న్యాచురల్గా వచ్చినటువంటి సబ్స్టెన్స్ ఇది. తర్వాత ఏంటంటే బెల్లంలో పోషక విలువలన్నీ కూడా బాగుంటాయి. ఇనుము, కాల్షియం అని కూడా బాగా దొరుకుతాయి కనుక బెల్లాన్ని వాడుకుంటున్నాము. బెల్లాన్ని ఒక 1/4 కిలో పరిమాణంలో తీసుకుని దాన్ని పొడిలాగా చేసేసుకోవాలి. ఆ పొడిని మనం ఇందులో కలుపుకుందాం. ఇప్పుడు డాక్టర్ గారు, ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏంటంటే వాటన్నిటిని బాగా కలిపేద్దాం విడిగాను. ఈ లోపు ఏంటంటే దాదాపుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో నేతిని కరిగించుకోవాలి మనం. కొంచెం స్టవ్ వెలిగించి నెయ్యి కరిగించుకుందాం ముందు. నెయ్యి కరిగేలోపు మనం అవన్నీ కూడా బాగా కలిపేసుకుందాము. ఈక్వల్గా కలిసిపోయేలాగా కలిపేసేయండి. డాక్టర్ గారు, చిన్నపిల్లలకి ఈ సొంటి పొడి తినాలంటే ఇబ్బంది కలగదా? లేదమ్మా, అస్సలు ఉండదు. ఎందుకంటే మనం నేతిలో వేయించాం కదా, నేతిలో వేయించడం వల్ల సొంఠిలో ఉండేటువంటి ఏదైనా ఒక స్ట్రాంగ్గా ఉండే లక్షణం ఏదైనా ఉంటే అది తగ్గిపోతుంది. తర్వాత మనం ఇందులో మిగతా అన్ని పదార్థాలు కూడా కలుపుతున్నాం కదా, సో వాటి తీవ్రత ఏముండదు. తర్వాత ఏంటంటే పిల్లలకి పెట్టింది అరిగి వంట పట్టాలి. అరిగి వంట పట్టాలంటే సొంఠి ఉండాలన్నమాట, లేకపోతే మిగతావన్నీ కూడా అంత తేలిగ్గా అరిగిపోవు. అరిగిపోకుండా అవి వాళ్ళకి విరేచనం అయిపోతుంటుంది. ఈ సొంఠి వేసినప్పుడు చక్కగా అరుగుతుంది అనమాట, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కరిగిపోయింది కదా, ఈ నేతిని అందులో కొంచెం కొంచెంగా వేసి కలుపుకుందాం. స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు బాగా కలిపేశారు కదా, దీన్ని చక్కగా మనం చిన్న చిన్న లడ్డూలాగా తయారు చేసుకుందాం.
డాక్టర్ గారు ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? అంటే ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి చేసుకునేది సుమారుగా ఒక వారం రోజుల వరకు ఏం పర్వాలేదమ్మా. అంటే మరి ఎప్పుడైనా కానీ ఎంత ఫ్రెష్‌గా తయారు చేసుకుంటే అంత మంచిది కనుక మరీ నెల రోజులు చేసి పెట్టుకోకర్లేదు. ఓ వారం వరకు పెట్టుంచుకోవచ్చు దాన్ని. ఎందుకంటే మన ఇందులో ఏవి పచ్చి పచ్చిగా ఉన్నవి అవి ఏం లేవు. అన్నీ వేయించుకున్నవి పొడి పొడిగా ఉన్నదే గనక వారం పాటు ఏం పాడైపోకుండా ఉంటుంది. సో మనకి మంచి లడ్డూలు ఏంటంటే మామూలు లడ్డూలంటే వాటిలలో ఏవేవో అక్కర్లేని పదార్థాలన్నీ కలుపుతాం. కానీ ఇందులో పిల్లలకి ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి అన్ని పదార్థాలు కలిపి తయారు చేసాం. నెయ్యి, బెల్లము, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఎండు కొబ్బరి ఉంది, గోధుమ పిండి ఉంది, అన్నీ కలిపినటువంటి ఈ లడ్డు పిల్లలకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో మన పథ్యాహారం రెడీ అయిపోయింది. డాక్టర్ గారు మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? దీన్నేంటంటే ఇప్పుడు మన లడ్డూలు చేసినట్టుగా తయారు చేసి పిల్లలకి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక్కొక్క లడ్డూ చొప్పున ఒక స్నాక్ లాగా ఇస్తూ ఉంటే వాళ్ళకు ఎదుగుదల కంటే ఆనందంగా మంచి ఔషధం లాంటి పథ్యాహారం వాళ్ళ ఎదుగుదలకి చక్కగా ఉపయోగపడుతుంది.